ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లలపైన విపరీతమైనటువంటి మమకారం ఉంటుంది. అంతేకాదు తాము అనుభవించినటువంటి కష్టాలు తమ పిల్లలు జీవితంలో అనుభవించకూడదు అనుకుంటారు. తమ కష్టాలు తమతోనే పోవాలి, తమ పిల్లలైనా సుఖంగా సంతోషంగా ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపాదనని పెట్టుబడిని అంతా కూడా పిల్లలపైన వెచ్చిస్తూ వాళ్ళని బాగా చదివించాలని, చక్కగా గొప్ప స్థాయిలో చూడాలని ఆశపడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ విధంగా తల్లిదండ్రుల ఆలోచన విధానం ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో పిల్లల ఆలోచన విధానం మరోలాగా ముందుకు సాగుతూ ఉంటుంది. నేను ఇటీవల కాలంలో చూసినటువంటి ఒక అంశం నా హృదయాన్ని విపరీతంగా కదిలించేసింది. ఏంటి అంటే ఆ అమ్మాయిని తల్లిదండ్రులు తమ తాహతుకు మించి బాగా చదివిస్తూ ఉన్నారు. వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబం, పెద్దగా తమ దగ్గర సంపాదనకి సంబంధించి వెనుకటి ఆస్తులు ఏవీ లేవు. తండ్రి తన సొంత కష్టంతో స్వయంగా ఎదిగి పిల్లలని బాగా చదివించాలి అనేటువంటి తాపత్రయంతో మంచి కాలేజీలో చదివిస్తూ ఉన్నాడు. ఇక ఆ అమ్మాయికి కావలసినటువంటి అవసరాలు తీర్చడం కానీ, బిడ్డ మనసు నొచ్చుకోకుండా ఆ అమ్మాయికి కావాల్సినటువంటివన్నీ సమకూరుస్తూ ఉన్నాడా తండ్రి. ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించాలో చెప్పండి. తన తండ్రి అంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ బిడ్డ ఇష్టాలను తీర్చగలుగుతున్నప్పుడు మరి ఈ బిడ్డ కూడా తండ్రిని బాధ్యతగా భావించాలి కదా. తండ్రి కోరికను నెరవేర్చకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు దారిలో వెళ్ళకూడదు కదా. కానీ ఈ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? తన తండ్రిని ఎవరికి పరిచయం చేయాలని తనకిష్టం లేదు. ఎందుకు అంటే తన తండ్రి దోవతి కట్టుకున్నాడు, తన తండ్రి అందంగా లేడు, తన తండ్రికి ఫ్యాషన్గా మాట్లాడడం రాదు, పాత పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ అమ్మాయి తండ్రి రాగానే గేట్ బయటే గబగబా 4 మాటలు మాట్లాడేసి డబ్బులు తీసుకొని తండ్రిని అటు నుంచి అటువైపుగానే సాగనంపి పెద్ద పెద్ద డాంబికాలకు పోవటం నడిపిస్తూ ఉంది అమ్మాయి. కన్న తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చుకొని పంటలు పండిస్తూ తన ఒక్కగానొక్క కూతురిని బాగా చదివించాలని, తన కాళ్ళపైన తను నిలబడాలని, తను పడినటువంటి కష్టం తన కూతురు పడకూడదనేటువంటి ఉద్దేశంతో తన వల్ల కాకపోయినప్పటికీ మంచి కళాశాలలో చదివిస్తూ ఉన్నాడు. అది అర్థం చేసుకోలేనటువంటి ఈ అమ్మాయి బాగా చదువుకోకపోయినా పర్వాలేదు కానీ తండ్రిని చులకనగా చూడటం, విపరీతమైనటువంటి పోకడలకు పోవటం, అలంకరణే ప్రధానమైనటువంటి అంశంగా భావించటం, తన తండ్రి గురించి చెప్పుకోవటానికి అదేదో చిన్నతనమైనటువంటి విషయంగా భావించటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంది. ఇవి సరైనవి అంటామా? ఇదిగో ఇలాంటి తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధించినటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చూడండి, పిల్లలని మన తాహతుకు మించి పెంచాలి అనుకుంటాం. పిల్లలు సౌకర్యవంతంగా సుఖంగా తమ జీవితంలో ముందుకు సాగాలి అని ఆశిస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మన కష్టం ఏంటో, మన నష్టం ఏంటో, మనం డబ్బు ఎలా సంపాదిస్తున్నామో, మన కుటుంబం ఎలా ముందుకు సాగుతుంది, ఎవరిపైన ఆధారపడి ముందుకు కొనసాగుతుంది, ఎలా నిలదొక్కున్నాం అనేటువంటి విషయాలని వాళ్ళకి కూర్చోబెట్టి స్పీచ్ లాగా చెప్పకపోయినా పర్వాలేదు కానీ సమయాలు సందర్భాలు వస్తూ ఉన్నప్పుడు ఆ అంశాలని వాటిలో జోడిస్తూ మన కుటుంబ పరిస్థితులను, మన కుటుంబ నేపథ్యాన్ని పిల్లలకి ఖచ్చితంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా పిల్లలకి అడిగినవన్నీ అందిస్తూ వాళ్ళ స్వేచ్ఛకి మనం ఆటంకం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని మన స్థాయి ఇక్కడున్నప్పటికీ ఈ స్థాయిలో నిలపాలని ప్రయత్నం చేశామనుకోండి, ఈ స్థాయిలో జీవించటం నేర్చుకున్నటువంటి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నటువంటి మిమ్మల్ని అసహించుకునేటువంటి అవకాశం ఉంది. అందుకోసమని మీ స్థాయికి తగ్గట్టుగానే, మీ తాహతుకు తగ్గట్టుగానే మీ పిల్లల్ని పెంచేటువంటి ప్రయత్నం చేయండి. కానీ మీ స్థాయికి మించి పెంచినటువంటి పిల్లలు ఆ స్థాయికి అలవాటు పడిపోయిన తర్వాత మిమ్మల్ని అసహించుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ తాహతుకు మించి మీకు అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అది తల్లిదండ్రులు మీపై చూపించేటువంటి అధికమైనటువంటి ప్రేమ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప తల్లిదండ్రులకు తెలివి తక్కువతనమో, తల్లిదండ్రులకి డబ్బుని దాచుకోవడం రాకనో, తల్లిదండ్రులకి స్వార్థంగా ఆలోచించడం రాకనో కాదు. వాళ్ళ కనీస అవసరాలని, వాళ్ళ కళలని, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలని అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఆ డబ్బుని మీపై వెచ్చిస్తూ ఉంటారు. ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలనేది వాళ్ళ కోరిక. మీ కళ్ళల్లో ఆనందం, మీరు జీవితంలో స్థిరపడటం వాళ్ళకి కావాల్సింది. అంతకన్నా వాళ్ళు ఏమీ కోరుకోరు. అలాంటి తల్లిదండ్రుల పట్ల చిన్న చూపు వ్యవహారం అస్సలు పనికిరాదు. తండ్రి ఎలా ఉంటే తల్లి ఎలా ఉంటే వాళ్ళు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. గొప్పగా గర్వంగా చెప్పుకోండి, వీళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పి. తల్లిదండ్రులను చూసి చిన్నబుచ్చుకోవటం దేనికి? తల్లిదండ్రులనే గౌరవించలేనటువంటి వ్యక్తివి బయటి సమాజంలో నీకు అసలు ఏమీ కానటువంటి వ్యక్తుల పట్ల గౌరవంగా ప్రదర్శిస్తావు, ఏమీ కానటువంటి వ్యక్తుల పట్ల విశ్వాసపూరితంగా ఉంటావు అంటే ఎలా నమ్ముతాము? అది సరైందంటామా? నిన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రుల పట్లనే ఇంత బాధ్యతారహితంగా, ఇంత అసహ్య భావనతో చూస్తున్నటువంటి నువ్వు ఇక ఇతర ఏ అంశాలలో సరిగ్గా వ్యవహరించగలుగుతావు? ఎలా ఉన్నా వాళ్ళు మీ అమ్మా నాన్నలు, మీకోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మీ కలల్ని వాళ్ళ కలలుగా, మీ కలలను నిజం చేయటం కోసం సాగుతూ ఉంటారు.
అలాంటి తల్లిదండ్రులని చులకనగా ఎప్పుడూ చూడకండి. నలుగురిలో వాళ్ళ గురించి గొప్పగా చెప్పండి. అంతేకాని అందించినటువంటి సహాయ సహకారాలని స్వేచ్ఛని అనుభవిస్తూ వాళ్ళ పట్లనే చులకన భావాన్ని ప్రదర్శించడం సరైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వాళ్ళ తాహతుకు మించి మిమ్మల్ని పెంచారు అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా జీవితంలో మీరు ఏది సాధించినప్పటికీ, ఎంత గొప్ప స్నేహితులు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఏమీ సాధించినట్టుగానే చెప్పబడుతుంది. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావంతో మెదలటం అనేది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. అలాగే తల్లిదండ్రులు కూడా తాహతుకు మించి పిల్లలకి ఏదో అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే రెక్కలున్నా కూడా ఎగరలేనటువంటి పక్షుల్లాగా మారిపోతారు. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలాగా మీ తాహతుని, మీ కుటుంబ నేపథ్యాన్ని, మీ కష్ట నష్టాలని, మీ అప్పులని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిల్లలకి ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబంలో వాళ్ళని భాగస్వాములుగా మార్చండి. బాధ్యతలను పంచుకునేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దండి. అంతే తప్ప కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు పిల్లలకు తెలియకూడదు, నష్టాలు పిల్లలకు తెలియకూడదు, మా బాధలు వాళ్ళకి అసలు తెలియకూడదు అంటూ మీరు దాస్తూ పెంచారే అనుకోండి, మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవేవి తెలియకుండా పెరిగినటువంటి పిల్లలు అంతా శాంతంగానే ఉంది అనుకుంటూ వేరే అంశాలపైన దృష్టిని కేంద్రీకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేరే వ్యాపకాలలో మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు మీ కుటుంబంలో భాగస్వాములు. ఖచ్చితంగా మీ కుటుంబంలో ఏం జరుగుతుందో మీ పిల్లలకి తెలియాలి. మీరు కష్టము, నష్టము, బాధ అన్ని గుండెల్లో దాచుకుంటూ మీ పిల్లలపైన చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనుకోండి, మా అమ్మ నాన్న చాలా బాగా ఉన్నారు అనుకుంటారు, సంతోషంగా డబ్బును అందించగలుగుతున్నారు అనుకుంటారు. అంతే తప్ప మీ బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ప్రతి రూపాయిని మీరు ఎంత కష్టపడి సంపాదించుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు అనేది తెలియజేసేలాగా ప్రవర్తించండి. అంటే ప్రతి మాట వెనక ఏదో ఉపన్యాస ధోరణిలో కాకుండా మీరు ఏమి కొనుక్కోవాలనుకుంటే దాన్ని రాజీ పడి ఏం కొనిస్తున్నారు, మీరు ఎంత కష్టపడితే ఆ డబ్బుని సంపాదించగలిగారు, కుటుంబంలో ఎలాంటి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాటల్లో చేరుస్తూ బాంధవ్యాలని కలగలుపుతూ కుటుంబంలో వాళ్ళ హక్కులు ఎలా ఉంటాయో బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి అనేటువంటి విషయాన్ని పిల్లలకు అర్థం చేస్తూ ముందుకు సాగించాలే తప్ప ఎలాంటి కష్టం పడకుండా సంతోషంగా పెరగాలి అంటూ పెంచినట్లయితే రెక్కలు ఉన్న ఎగరలేనటువంటి పక్షులుగా మారుతారు. మీ తాహతుకు మించినటువంటి ప్రవర్తనతో మిమ్మల్ని చులకనగా చూసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. అలాగే తల్లిదండ్రుల నుండి సరైనటువంటి ప్రేమ పొందలేనటువంటి పిల్లలు బయట ప్రేమ పలకరింపులు దొరకగానే అటువైపుగా మళ్ళీపోయి ప్రేమ ఆకర్షణకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. డబ్బు ఒకటే సమకూర్చటము, పిల్లలు అడిగిందల్లా కొనివ్వటమే కాదు, వాళ్ళకి కాస్త ప్రేమ పంచటం అనేది కూడా ముఖ్యమైనటువంటి విషయం అని అర్థం చేసుకోండి. వాళ్ళ అవసరాలను తీర్చటము అంటే వాళ్ళకి కావాల్సినవి కొనిస్తూ ముందుకు వెళ్ళటమా ఏమి, వాళ్ళతో సమయం కేటాయించటం, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం, వాళ్ళకి ప్రేమను అందించటం. డబ్బుతో కొనలేనటువంటి ప్రేమ బంధం కూడా ఉంటుంది. ఆ ప్రేమ బంధాన్ని ముందుకు సాగించటం, వాళ్ళకి సమస్య ఎదురైందన్నా, సంతోషం వచ్చిందన్నా మొట్టమొదటిసారిగా మా తల్లిదండ్రులకే తెలియజేయాలి అనేటువంటి భరోసాని, ధీమాని, బాధ్యతని, హక్కుని అన్ని కలిగే విధంగా చేయాల్సింది తల్లిదండ్రులుగా మనమే. అధికమైనటువంటి సౌకర్యాలు సమకూరుస్తూ తాహతుకు మించినటువంటి అవసరాలు తీరుస్తూ కానీ పిల్లల ప్రేమని పొందాలని అనుకోకండి. అది చివరికి మనకి ముప్పై కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కుటుంబంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పిల్లలకి కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలు తెలియజేస్తూనే వాళ్ళ బాధ్యత వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ పెంపకంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతలు నేర్పించకుండా ఒక్కసారిగా సడన్గా నీకు ఇది కూడా రాదా, అది కూడా రాదా, ఇది కూడా చేయలేవా, అది కూడా చేయలేవా అని చెప్పి పిల్లల్ని సడన్గా వాళ్ళ బాధ్యతల పట్ల వాళ్ళు ఖచ్చితత్వంతో ఉండాలి అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఇన్ని రోజుల వరకు అన్ని బాధ్యతలు మీరే చూసుకున్నారు, ఏ పని చెప్పలేదు, చాలా గారాబం చేశారు, తాహతుకు మించి పెంచారు. అనుకోకుండా సడన్గా పిల్లల్లో మార్పు రావాలి, బాధ్యతగా వ్యవహరించాలి, తమ పట్ల ప్రేమను ప్రకటించాలి, తన ఖర్చులను తగ్గించుకోవాలి అన్నట్టుగా మాట్లాడితే పిల్లల్లో ఆ మార్పు ఎలా వస్తుంది? మీరు పెంచింది ఒకలాగా, మీరు కోరుకునేది మరోలాగా. ఇది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి? పెంపకానికి మీ పెంపకం ఎలా ఉండాలి అంటే వాస్తవ పరిస్థితులకి చాలా దగ్గరగా, మీ తాహతుకి తగ్గట్టుగా, మీ కష్ట నష్టాలని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, అలాగే మీ కుటుంబంలో మమతానురాగాలు వెళ్ళి విరిసేలాగా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానుబంధాలు పంచుకునేలాగా ఉండాలే తప్ప ఒకరి పట్ల ఒకరికి చులకన భావంతో, తల్లిదండ్రుల పట్ల పిల్లలపైన అరవటం పట్ల చులకన భావంతో కానీ ఒకరు కష్టపడుతూనే ఉండాలి, మరొకరు ఆస్వాదిస్తూ అనుభవిస్తూనే ఉండాలి అన్నట్టుగా ఉండకూడదు. తల్లిదండ్రులు ఏమైనా మన కోసం పనిచేసేటువంటి యంత్రాలా ఏమి? వాళ్ళు సంపాదిస్తూ ఉండటం, మనం ఖర్చు పెడుతూ ఉండటం అస్సలు కాదు. వాళ్ళకి కూడా కళలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అవన్నీ త్యాగం చేస్తూ పిల్లలకి సమకూరుస్తూ ఉంటారు.
పిల్లలకి అవసరాలని తీరుస్తుంటారు అని అర్థం చేసుకొని తల్లిదండ్రుల పట్ల నిజమైనటువంటి గౌరవ భావనతో ఎలాంటి తల్లిదండ్రులైనా వాళ్ళ రూపం ఎలా ఉన్నప్పటికీ కూడా అగౌరవంగా గర్వంగా వీరు నా తల్లిదండ్రులు అని చెప్పుకునేలాగా గొప్పనైనటువంటి ప్రవర్తనతో ముందుకు సాగాలి పిల్లలు. అలాగే తాహతుని అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా మెదిలేలాగా పిల్లల ప్రవర్తనలో చిన్నప్పటి నుండే తర్ఫీదునిస్తూ కుటుంబంలో భాగస్వాములుగా చేస్తూ వాస్తవ పరిస్థితులను పిల్లలకి అర్థం చేయించేలాగా పిల్లలని పెంచాలే తప్ప అభూత కల్పనలతో తాహత్తుకు మించినటువంటి అవసరాలు కల్పిస్తూ ఒక్కసారిగా బాధ్యతగా ప్రవర్తించడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు పిల్లలు ఒకరి పట్ల ఒకరు మమతానురాగాలతో పూర్తి అవగాహనతో మెదలాలి, కుటుంబ వ్యవస్థల్ని బలోపేతం చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.